హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా కొత్తగా ఈ ఛానల్కి వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ ఇంకా ఎక్కువ మెంబర్స్కి రీచ్ అవుతుంది. ఓకే, సో మనం ఇప్పుడు ప్రజెంట్ లాల్బాగ్, బెంగళూరులో ఇది ఒక మేజర్ అట్రాక్షన్ ప్లేస్. ఇది వచ్చేసి మనకి 240 ఏకర్స్లో ఎస్టాబ్లిష్ అయి ఉంది. సో ఇక్కడ చూస్తే మనకి సిగ్నల్ నుంచి రైట్ తీసుకున్నాను మేము. సో అది యాక్చువల్గా మేము హాల్ రోడ్ నుంచి వచ్చాము, ఫ్రమ్ మారథలి టువర్డ్స్ హాల్ రోడ్. సో ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చేసరికి అడల్ట్స్కి 50 అండ్ చిల్డ్రన్కి 20, బట్ బిలో 6 years నో ఎంట్రీ ఫీ. సో ఇది వచ్చేసి స్టాఫ్ ఎంట్రీ గేట్ అని వేరే సైడ్ ఉంది. సో ఇందాక మీకు ఒక సిగ్నల్ చూపించాను కదా, అక్కడ యాక్చువల్గా మెయిన్ ఎంట్రీ అనమాట, అలాంగ్ విత్ పార్కింగ్. బట్ ఇక్కడ వచ్చేసి స్టాఫ్ పార్కింగ్ అని ఏదో చెప్పారు నేను ఎంట్రీ అయినప్పుడు. చూసారా, ఇది టికెట్ 50 rupees ఈచ్. సో ఇది సిగ్నల్స్ ఇచ్చారు. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ప్రెసెంట్ యూఆర్ హియర్ అనే చోటు ఉన్నాను. ఇక్కడ కార్ పార్క్ చేశాను నేను 19th అనే చోటు. బట్ యూజువల్గా మనం అక్కడ లెఫ్ట్ సైడ్లో పి అని కనిపిస్తుంది కదా, అక్కడ వెళ్ళి పార్క్ చేయాలి. ఇందాక సిగ్నల్ చూపించాను కదా, దాని ముందే ఉంది ఎంట్రీ. సో ఇది చూసారా, 22 ప్లేసెస్ వరకు కవర్ అవుతున్నాయి. మీ ఈ బోర్డ్ చెక్ చేస్తే, మ్యాప్ చెక్ చేస్తే ఆ 14 అని ఉంది కదా, దాని పక్కన పి అని ఉంటుంది, అది పార్కింగ్ ఏరియా. ఓకే, సో ఇది ఒక లైబ్రరీ, మారిగౌడ అని. ఈ ఎంటర్ అవ్వగానే ఈ సిలాన్ ఐరన్ వుడ్ అని ఒక చెట్టు కనిపించింది. అది ఇక్కడ ఏ చెట్టు చూసినా కొన్ని హిస్టరీ చాలా ఎక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 100 years 200 years అలా చాలా ఓల్డ్ ట్రీస్ చూడొచ్చు మనం ఇక్కడ. సో ఈ ట్రీస్ చూస్తే ఆ షేప్ ఎలా కట్ చేశారో చూసారా, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ ట్రాపికల్ ప్లాంట్స్, ట్రీస్ అవి చాలా మెయింటైన్ చేస్తున్నారు. హార్టికల్చర్ అనే పేరు నేను ఫస్ట్ టైం విన్నాను, బట్ అదే. సో సెంచరీస్ ఓల్డ్ ట్రీస్ కూడా మనకి కనపడతాయి. ఇక్కడ మ్యాక్సిమం నేను కవర్ చేశాను. ఇక్కడ రాలేని వాళ్ళు ఈ వీడియో చూస్తే సరిపోతుంది. సో చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, రెడ్ ప్లాంట్స్, ఫ్లవర్స్. సో ఇది బ్యాంబూ ట్రీ. ఇక్కడ చిన్న బొమ్మల్లాగా పెట్టారు, లైక్ డాల్స్. నెక్స్ట్ వచ్చేసి అక్కడ హెచ్ఎంటీ వాచ్ కనిపిస్తుంది కదా మీకు ప్రజెంట్. ఇది నేను ఫస్ట్ జస్ట్ బొమ్మ అనుకున్నా, బట్ మీరు చూస్తే అది మూవ్ అవుతుంది యాజ్ సెకండ్స్. చూసారా, ప్రజెంట్ ఇప్పుడు 340 330 అవుతుంది. స్టిల్ ద సెకండ్స్ లైన్ ఇస్ మూవింగ్. ఇది లాల్బాగ్ మెయిన్గా రిపబ్లిక్ డేకి, ఇండిపెండెన్స్ డేకి ఫ్లవర్ షో అవుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ కల్చరల్ షో అనేది బ్యాండ్ స్టాండ్ అని ఒకటి ప్లేస్ ఉంది, చూపిస్తాను అది నెక్స్ట్ మీకు. ఇక్కడ ఒక రాజుది స్టాచ్యూ పెట్టారు. ఇది మెజెస్టిక్ బస్ స్టాప్ నుంచి ఎగ్జాక్ట్లీ 6 to 7 kilometers వస్తుంది ఈ ప్లేస్. సో చూసారా, ఎల్లో ఫ్లవర్స్, రెడ్ ఫ్లవర్స్. అసలు ఇది డైలీ వాకింగ్కి కూడా వస్తారు జనాలు ఇక్కడికి. ఫ్రెష్ ఎయిర్, ఆక్సిజన్ చాలా బాగుంటుంది, వితౌట్ ఎనీ పొల్యూషన్. ఇక్కడ చూసారా, రెడ్ రోజెస్, లైట్ పింక్ రోజెస్. ఇక్కడ వెళ్ళే దారిలో ప్రతి చోటు మనకి ఫ్రూట్స్, జ్యూసెస్, స్నాక్స్
అవైలబుల్గా ఉంటాయి. ఇది మినీ వ్యాన్, ఎవరైతే నడవలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇది ఆప్ట్ చేసుకుంటే బెటర్. మేమైతే నడిచి వచ్చాము, బట్ అందులో వస్తే బెటర్. ఇది లేక్, ఇది చాలా పెద్దగా ఉంది అసలు, యాజ్ వెల్ యాజ్ బ్యూటిఫుల్. ఇక్కడ నేను ఒకటి అబ్జర్వ్ చేశాను. ఇప్పుడు ఆ సెంటర్లో నెక్స్ట్ జూమ్ ఇన్ చేసి చూపిస్తాను మీకు. అదొక మినీ ఐలాండ్ లాగా ఉంది. అక్కడికి వెళ్ళేలాగా ఉంటే చాలా బాగుండేది, బట్ అక్కడికి నో ఎంట్రీ. ఎక్కడ చూసినా చెట్లే ఫుల్. ప్లస్ బడ్జెట్ అండ్ లగ్జరీ హోటల్స్ ఇక్కడ నియర్ బై జయనగర, బసవన్న గుడి, కేఆర్ మార్కెట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయంట. ఇక్కడ బాష్ వాళ్ళు ఇక్కడ సోలార్ ప్యానల్తో కరెంట్ ప్లస్ వాటర్ సప్లై రావడానికి ఎస్టాబ్లిష్ చేశారంట. ఇట్స్ ఎ గుడ్ ఇనిషియేటివ్ ఫ్రమ్ బాష్ కంపెనీ. యాక్చువల్గా ఈ 2004లో రెనోవేట్ చేశారంట మళ్ళీ ఈ ఫుల్ లాల్బాగ్ బొటానికల్ గార్డెన్. ఇక్కడ చూసారా డక్స్ ఎంత బాగున్నాయో, ఫుల్ కలర్ఫుల్ నెక్. బట్ ఓన్లీ ఈ ప్లేస్లో చూసాను నేను బర్డ్స్ని. ఇది చూసారా, నేను చెప్పాను కదా స్నాక్స్, జ్యూసెస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. ఇంకోటి నేను మెయిన్గా అబ్జర్వ్ చేశాను ఏంటంటే ఇక్కడ నో ప్లాస్టిక్ జోన్ టైప్ ఉంది. సో బట్ మీరు క్యారీ చేస్తే వాటర్ క్యారీ చేసుకుని ఓన్ బాటిల్లో, బట్ డోంట్ త్రో ఇట్ అవుట్. ఇది లేక్ చూశాను, బట్ నేను ఇక్కడ ప్రెజెంట్ ఇక్కడ లాల్బాగ్ వాటర్ఫాల్ టైమింగ్స్ మెన్షన్ చేశారు కదా, నాకు అది తెలీదు ఫస్ట్. సో జస్ట్ వీడియో తీసాక అక్కడికి వెళ్ళి వెయిట్ చేశాను. అక్కడ మీరు చూసే స్టోన్ లాంగ్ డిస్టెన్స్లో ఉంది కదా, అక్కడ నేను ఏంటో ఉంది ఇక్కడ స్పెషల్ అనుకున్నాను. బట్ చూసారా ఇప్పుడు జస్ట్ 1 minute ముందు వీడియో తీశాను కదా, దానికి తర్వాతే షార్ప్ 4:30కి వాటర్ఫాల్ స్టార్ట్ అయింది. సో లక్కీ అనుకోవాలి, నేను అదర్వైజ్ వెళ్ళిపోయి ఉండేవాడిని. కానీ చాలా బాగుంది ఈ వాటర్ఫాల్. ఇది డైరెక్ట్ చూస్తే ఇంకా బాగుంటుంది. ఇది ఆర్టిఫిషియలే, బట్ చాలా న్యాచురల్గా తీశారు. సెటప్ చేయడం చాలా గ్రేట్. ఇది పనసపండు చెట్టు, చాలా రోజులకు చూశాను. ఇది కొంచెం క్లోజప్లో తీశాను వేరే యాంగిల్లో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇది క్యాక్టస్ చెట్లు. సో ఇక్కడ మెయిన్గా దీనికి ఫ్రూట్స్ కాదు, ఫ్లవర్స్ కూడా వస్తాయంట. అదొక స్పెషాలిటీ. నేను చూసిన చెట్లలో ఇది సెకండ్ లార్జెస్ట్ చెట్టు ఈ లాల్బాగ్ బొటానికల్ గార్డెన్లో. ఇక్కడ పబ్లిక్ టాయిలెట్స్ మెన్ అండ్ ఉమెన్ ఉన్నాయి. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. GMR అని రాసింది, వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారని. సన్ఫ్లవర్ చెట్లు చూసాక ఇది ఆర్టిఫిషియల్ అనుకున్నా, బట్ ఇట్స్ అ న్యాచురల్ ఫ్లవర్. ఇక్కడ చూస్తే మీరు హనీ బీస్ కూడా ఉంటాయి. ఇప్పుడు నేను దాన్ని క్లోజప్ తీసి చూపిస్తాను మీకు. సో ఇక్కడ నుంచి హనీ తీసుకెళ్ళి వేరే చోటు హనీ రెడీ అవుతుంది, అది ఆల్రెడీ మీకు తెలుసు. సో నెక్స్ట్ ఇంకా ముందుకెళ్తే ఇది ఒక కొండలాగా ఉంది. సో కొండపై నుంచి కూడా వ్యూ చాలా బాగుంది. పైన జస్ట్ చిన్న గోపురం లాగా పెట్టారు. ఇదే మనం కింద నుంచి చూసాం కదా, ఇదే. ఇది బిస్లరీ వాటర్ బాటిల్, గ్లాస్ బాటిల్, 50 రూపీస్ ప్రైస్. ఇంటికి తీసుకెళ్ళొచ్చు. ఇది చిన్న ఫ్లవర్ పాట్స్లో పెట్టారు చెట్లు అన్నీ, ఫ్లవర్ ప్లాంట్స్, ఫ్లవర్ పాట్స్. ఇది వుడ్తో చేసిన ఈగల్,
చాలా బాగుంది అసలు. ఫుల్ ఫైన్ ట్యూన్గా చేశారు అసలు. ఇలాగే చూస్తే మీరు ఇక్కడ టైగర్స్ ఉన్నాయి, టైగర్ బొమ్మలు, వైట్ టైగర్. ఇక్కడ వచ్చేసరికి లయన్ పిక్చర్ మీరు చూడొచ్చు వుడ్లో. స్టాచ్యూ ఇది, ఐ థింక్ ఇట్స్ బుద్ధ స్టాచ్యూ. నెక్స్ట్ వచ్చేసరికి ఈ బొమ్మలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఈ వుడెన్తో చేసినవి. వీటికి చాలా హిస్టరీ ఉన్నట్టుంది. ఆల్మోస్ట్ 200 years ట్రీ ఏదైతే ఉందో మేబీ దాంతో చేసి ఉంటారు. ఇక్కడ చూసుకుంటే మనం నీలగిరి ట్రీ 200 years అని రాసింది కదా, పికాక్. సో అలాగే చాలా ఉన్నాయి ఇలా స్టాచ్యూస్. ఇక్కడ చూసి మీరు లిజర్డ్, క్రొకడైల్ టైప్ చేసి పెట్టారు. ఇక్కడ కూడా రాసి ఉంటుంది మీకు 250 years చెమ్లిన్ అని. ఇక్కడ కూడా 200 years అని ఉంది. ఇక్కడ 2 side క్రొకడైల్ టైప్ ఉంది. ఇది కూడా 2 side మౌత్స్ ఉన్నాయి. ఇది ఒక అమ్మ, ఒక బాబు, ఒక పాపాల తీసినట్టుంది ఈ విగ్రహం. ఈ స్టాచ్యూ చూస్తే ఒక బుడ్డోడు ఉన్నాడు లోపల, ప్లస్ ఆ విగ్రహం. ఇది లాల్బాగ్ గ్లాస్ హౌస్ మెయిన్. బట్ మేము వెళ్ళినప్పుడు అక్కడ ఎంట్రీ ఏం లేదు అందులో, జస్ట్ గ్రీన్ క్లాత్ చుట్టి పెట్టారు. దాని లోపలికి ఎంట్రీ లేదు, మరి ఎందుకో తెలీదు. దాని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇది పికాక్ విత్ ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. బట్ స్టిల్ నేను ఫుల్ కవర్ చేశాను. ఇది లండన్స్ హైడే పార్క్ని రెప్లికా తీసుకొని ఈ గ్లాస్ హౌస్ అనేది చేశారని వికీపీడియాలో రాసింది. ఇది వాటర్ ఫాల్. ఇది బ్యాండ్ స్టాండ్ ప్లేస్ అంట. ఇక్కడ ఎప్పుడైనా కల్చరల్ షో అయినప్పుడు ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు. అంటే ఇది నెక్స్ట్ టోపియరీ గార్డెన్. ఈ టోపియరీ గార్డెన్ అంటే నేను ఏమనుకున్నా అంటే ఏదైనా స్పెషల్ ఏదైనా ఉందేమనుకున్నా. బట్ ఏదైతే ట్రీస్ ఉన్నాయో వాటిని ప్రాపర్గా కట్ చేసి షేప్స్లో పెట్టారు మీరు అబ్జర్వ్ చేస్తే. కానీ ఇంత మెయింటైన్ చేయాలంటే చాలా కష్టమే, బట్ స్టిల్ బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఆ షేప్స్ అయినా మెయింటైన్ చేయడమైనా. లాల్ బాగ్ అనే పేరు ఎలా వచ్చిందంటే నాకు తెలిసి రెడ్ గార్డెన్. సో రెడ్ మీన్స్ లాల్, బాగ్ అంటే గార్డెన్ అనుకుంటా. దీనికి 200 years హిస్టరీ ఉంది అసలు. మేబీ ఇది ఆల్మోస్ట్ హైదర్ అలీ పీరియడ్ నుంచి ఉంది అని చూసాను నేను వికీపీడియాలో. ఇది చూసుకుంటే ఇది సిల్క్ కాటన్ ట్రీ అంట. అసలు ఎంత పెద్దగా ఉంది ఇది. ఆల్మోస్ట్ ద బిగ్గెస్ట్ ట్రీ ఇన్ లాల్బాగ్ మీరు అబ్జర్వ్ చేస్తే. అక్కడ చూసి లెఫ్ట్ సైడ్లో నాకు తెలిసి ఒక ముఖం లాగా కనబడుతుంది, ఫేస్ టైప్. నేను అది ఎక్కువ క్యాప్చర్ చేయలేదు, బట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు రూట్స్ టైప్ ఉంది, బయటకు వచ్చేసినట్టు. ఎంత పైకి కూడా ఎంత స్ట్రాంగ్గా ఉంది చెట్టు. ఇది చూసుకుంటే మనం అసలు పైకే రూట్స్ వచ్చేసి పైనుంచి కిందికి వెళ్ళిపోయి రూట్స్ ఉన్నట్టు ఉంది. అసలు చాలా బాగుంది. నేను మరిన్ని వీడియోస్ తీయాలంటే మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.